2-3 ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్తాను. పోస్ట్ లంచ్ సెషన్ కాబట్టి అందరం కూడా కొంచెం హుషియారుగా ఉండాలని నా కోరిక. చిన్న మీకు నవ్వొచ్చే కథ కూడా పంచుకుంటాను. ఏమనంటే మీకు అందరికి కూడా తెలుసు, ప్రతి చర్చ్లో సండే స్కూల్ ఉంటుంది, సండే స్కూల్ టీచర్స్ కూడా ఉంటారు. అయితే ఒక సువార్థికుడు, కాపరి కాదు సువార్థికుడు, ఒక చర్చ్ దాటి వెళ్తుంటే సండే స్కూల్లో సౌండ్ వినిపిస్తుందంట. లోపల వెళ్ళాడు. లోపల వెళ్తే సండే స్కూల్ టీచర్ గారు ఉన్నారు, సండే స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయితే చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి సండే స్కూల్ టీచర్ని ఒక పర్మిషన్ అడిగాడంట. వీళ్ళు వాక్య జ్ఞానంలో బాగా ఎదుగుతున్నారా లేదా అనే విషయం బట్టి నేను ఒక ప్రశ్న అడగాలి అని పర్మిషన్ అడిగాడంట. సో సండే స్కూల్ టీచర్ గారు చెప్పారు, మీరు అడగండి అనగానే నించొని సండే స్కూల్ స్టూడెంట్స్ ముందు అడిగాడంట, ఎరికో గోడను ఎవరు కూలగొట్టారు అని అడగగానే అందరూ పిల్లలు మేం కూలగొట్టలేదు అని అన్నారంట. మనను వీళ్ళకి తెలియదేంటి ఈ విషయము అని సండే స్కూల్ టీచర్ వైపు చూసి ఇదేమంటున్నారండి వీళ్ళు అని అంటే, వీళ్ళు అమాయకులు సార్, వీళ్ళు ఎట్లా కూలగొడతారు ఎరికో గోడాలి అని సండే స్కూల్ టీచర్ చెప్తుందంట. అంటే సండే స్కూల్ టీచర్ కూడా తెలియదు అనమాట ఎరికో కూడా ఎవరు కూలగొట్టిండ్రని. అయితే పాస్టర్ గారికి చెప్పాలి అని, మీ పాస్టర్ గారు ఎక్కడ ఉంటారండి అని అంటే, అక్కడ ఉంటారు ఆ గదిలో అని అంటే, పాస్టర్ గారి దగ్గర వెళ్ళి ఈ సువార్థికుడు అన్నాడంట, చూడండి నేను వచ్చాను, మీ సండే స్కూల్ టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ సండే స్కూల్ స్టూడెంట్స్ని అడిగితే ఎవరు కూలగొట్టారంటే మేము కూలగొట్టలేదు అని అంటున్నారు. మరి టీచర్ని అడిగితే ఆమె అటువంటి జవాబు ఇస్తున్నారు. ఇదేంటండి, ఏం జరుగుతుందండి మీ సంఘంలో అని అంటే, పాస్టర్ గారు ఈ సువార్థికుని మీద చెయ్యేసి, ఏం కంగారు పడకండి సార్, ఎవరు కూలగొట్టినా పర్వాలేదు, చర్చ్ ఫండ్స్ కట్టి వాడి కట్టేద్దాం తిరిగి అని అన్నారంట. అంటే పాస్టర్ గారు కూడా తెలియదు ఎరికో కూడా ఎవరు కూలగొట్టారని. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే ఆ గుంపులు లేరు, అంత చక్కగా నేర్చుకుంటున్నారు. ఎన్నో విషయాలు ఈరోజు దేవుడు ఈ దీన సేవకుడిని వాడి ఎన్నో బయలుపరిచారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తోడు క్రైస్తవులతో కూడా పంచుకోండి, వాళ్ళు కూడా ఈ బైబిల్ స్టడీ వలన మేలు పొందాలి. ఇప్పటి వరకు నేను వాడిన రైమింగ్ వర్డ్స్, ఎందుకంటే ఇమేజరీ అనే వర్డ్ వైతో ఎండ్ అవుతుంది కాబట్టి మనం 2 బ్రాడ్ సబ్ హెడ్డింగ్స్ తీసుకున్నాం. ఒకటి హోలీ ట్రినిటీ, సెకండ్ అన్హోలీ ట్రినిటీ. హోలీ ట్రినిటీతో కూడిన ఇమేజరీ ఏంటి మనం చూసాము, అన్హోలీ ట్రినిటీతో కూడిన ఇమేజరీ కూడా మనము చూసాము. హోలీ ట్రినిటీలో ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారమ్మా? అలాగే అన్హోలీ ట్రినిటీలో ఎగ్జాక్ట్లీ సిమిలారిటీ మనకు కనిపిస్తుంది. ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారు? క్రీస్తులో ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ దానికి వెళ్దాము. హెరిసీ. హెరిసీ అంటే బైబిల్కి విరోధంగా ఏమన్నా ఉంటే దాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? హెరిసీ. చాప్టర్ 17ని మనం 3 భాగాలుగా విభాగించవచ్చు: ప్రాస్టిట్యూట్, పజిల్ అండ్ పల్వరైజ్. ఓకే, ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య, పజిల్ అంటే మనకి వెంటనే ఏది అర్థం కాదో దాన్ని ఏమంటారమ్మా ఇంగ్లీష్లో? పజిల్ అంటారు. పల్వరైజ్ అంటే నాశనము చేయుట. మొదటిగా ఇక్కడ చూడండి, ఒక వేశ్య కనిపిస్తున్నది యోహాన్కి. నేను ఆల్రెడీ ఈ వేశ్య ఎవరిని సూచిస్తుందో అనేది ప్రీ లంచ్ సెషన్లోనే మీతో పంచుకున్నాను. మరి మొదటి 6 వచనాలు చదివి వినిపించే సమయంలో ఎక్కడెక్కడ నేను కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తాను. ఒక్కసారి దీన్ని ఎన్లార్జ్ చేస్తారండి విజయ్ బ్రదర్ అన్న, ఇజ్రాయెల్ బ్రదర్ అన్న, ఈ పిక్చర్ని ఒకసారి ఎన్లార్జ్ చేస్తే బాగుండును. చదవమ్మా. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పాడు, ఈ పిక్చర్ ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశం చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజుల అంతా హెచ్చరించి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులేరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఆమె మామూలుగా ఉందా? ఎవరి మీద సవారీ చేసి వస్తుందా? ఆ మృగం మీద
సవారీ చేసి వస్తుంది. ఈ మృగం ఎవరమ్మా? క్రీస్తు విరోధి. ఈ మృగం మీద సవారీ చేసి వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఈమెకి సపోర్ట్ ఇచ్చేది ఎవరు? క్రీస్తు విరోధి. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల మహావస్త్రం ధరించుకొని బంగారంతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడ్డదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేది. సువర్ణ పాత్ర కనిపిస్తుందా? దాని మస్త దాని పేరు ఇలాగ రాయబడి ఉండేది, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబహులోను, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతును యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతును భక్తి ఉండట చూచుతుంది. చూడండి, ఎవరి రక్తంని తాగినట్టు కనిపిస్తుందంట? భక్తుల రక్తంని, పరిశుద్ధుల రక్తంని తాగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనము అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. ఇమేజరీ ఇట్లా మనకు కనిపిస్తుంది. ఎవరు మీద సవారీ అయి వస్తుందమ్మా? ఒక మృగం మీద. ఈ మృగం ఎవరో అనేది మనం ఆల్రెడీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసాం. ఆ మృగం ఎవరిని సూచిస్తుంది? క్రీస్తు విరోధి. అయితే ఈ వేష వన్ వరల్డ్ రిలీజన్ అని నేను మీతో పంచుకున్నాను అమ్మా. ఈ వన్ వరల్డ్ రిలీజన్ని లేఖనము ఎందుకు వేశ్యతో పోలుస్తుంది? ఒక నమ్మకమైన భార్య ఒక్క భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది, కానీ ఈమె వేశ్య. నేనేం చెప్పాను? ఈ వన్ వరల్డ్ రిలీజన్ అంటే అన్ని మతాలు సమానమే, అన్ని మతాల నుంచి మంచి పాయింట్స్ తీసుకొని ఒక వన్ వరల్డ్ రిలీజన్ తయారు చేద్దాం అని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్లాన్ వేస్తారని నేను చెప్పాను కదా. సో ఆమెకి ఇవ్వబడిన పేరేంటి? వేశ్య. ఒక నమ్మకమైన భార్య, ఒక వేశ్య మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఒక నమ్మకమైన భార్య ఒక్క భర్త పట్ల నమ్మకంగా ఉంటుంది, కానీ వేశ్య అందరికీ ఆమె శరీరంని అప్పచెప్పుకుంటూ ఉంటుంది. సో ఈమె ఎందుకు వేశ్యతో లేఖనం పోలుస్తుంది అని అంటే, వన్ వరల్డ్ రిలీజన్ని అన్ని వరల్డ్ రిలీజన్స్లో ఉన్న పాయింట్స్ని తీసుకుంటుంది. అందుకే అన్ని వరల్డ్ రిలీజన్ పాయింట్స్, మంచి పాయింట్స్ తీసుకుంది కాబట్టి ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది. కానీ ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మీకు అర్థం కావాలి. అదేంటంటే, ఇది మన అందరు క్రైస్తవుల బాధ్యత గురించి నేను చెప్తున్నాను. మనము ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించామో మనం ఆరోహణమై వెళ్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ ఎవరు విడువబడతారో వాళ్ళు కూడా 7 సంవత్సరాల శ్రమ కాలంలో మారు మనసు పొందడానికి ఆస్కారము ఉంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మన స్నేహితులకి, బంధువులకి మనం ప్రేమపూర్వకంగా ఎన్నో విషయాలు చెప్తున్నాం. సంఘం ఆరోహణం అవుతుంది, 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది, ఒక దుష్టుడు క్రీస్తు విరోధి వచ్చి లోకంని పరిపాలిస్తాడు. ఇంకా నేను కొన్ని నెక్స్ట్ స్లైడ్స్ కూడా చూపిస్తాను, టెక్నాలజీతో కూడిన స్లైడ్స్. అటువంటి టెక్నాలజీ వస్తుంది, అంతా కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందలేదు. కానీ జాగ్రత్త వినండి, 7 సంవత్సరాల శ్రమకాలంలో మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కళ్ళారా ఆ సంఘటనలు జరగడం చూసినప్పుడు మారు మనసు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ వాళ్ళు ఒక గుంపులో ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ వేశ్య పరిశుద్ధుల రక్తంని తాగి ఉన్నది, ఆమె నోటి నుంచి రక్తం కారుతుందంటే దాని అర్థం ఏంటి? చాలామంది హతసాక్షులుగా చనిపోతారు. ఎప్పుడు వాళ్ళు యేసు కొరకు నిలిచి ఉంటారో, ఎప్పుడు ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి స్థాపించిన ఈ మతంని వాళ్ళు ఎప్పుడు అంగీకరించారో, ఈ మతం ఫాలోవర్స్ ఏం చేస్తారు? ఆ క్రైస్తవులని చంపుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 5వ ముద్రల తీర్పు, ఇది ఓన్లీ ఇమేజరీ గురించి నేను చెప్తున్నాను కాబట్టి 5వ ముద్రల తీర్పు గురించి నేను స్లైడ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ 5వ ముద్ర తీర్పు మనం గమనిస్తే ఏం కనిపిస్తున్నది? యోహానికి ఒక ఆల్టరు, ఒక బలిపీఠము కనిపిస్తుంది. దాని కింద ఎవరు కనిపిస్తున్నారు? పరిశుద్ధులు. వాళ్ళందరూ కూడా ఈ శ్రమకాలంలో హతసాక్షులుగా చనిపోయారు. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈమె నోరు నుంచి ఎవరి రక్తం కారుతుందంట? పరిశుద్ధుల రక్తము కారుతుంది. అంటే మనము
పడే ప్రయాసం వ్యర్థం కాదు. అంటే ఈరోజు మనం చెప్తున్నాం ఆరోహణం జరగబోతుంది, 7 సంవత్సరాల శ్రమకాలం స్టార్ట్ అవబోతుంది, మీరు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మనం ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళు బహుశా ఇప్పుడు నమ్మపోయినా సరే అప్పుడు నమ్మి రక్షణ పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ముగ్గురు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు? లివింగ్ బైబిల్ బ్రదర్, లివింగ్ బైబిల్ కొంచెం 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనంతో రెడీగా ఉండండి. ఓకే, 3 గుంపులు కనిపిస్తారు. వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొందారు, పరలోకం చేరారు కానీ చనిపోయారు. పరలోకం చేరారు కానీ చనిపోయారు. ఆ 3 గుంపులు ఎవరు? మొదటిగా సిల్వ పక్కన, యేసుక్రీస్తు పక్కన మారు మనసు పొందిన నేరస్తుడు. పరలోకం చేరాడా? చేరలేదా? చేరాడు. చివరి గడిలో మారు మనసు పొందాడా? మారు మనసు పొందలేదా? మారు మనసు పొందాడు. రెండో గుంపు సాంసోన్. దేవుడు చూపించిన దారిలో ఆయన నడుచుకోలేదు, తప్పు దారిలో వెళ్ళాడు, దుష్టుల చేతిలో చిక్కాడు, బాగా హింసలకి గురి అయ్యాడు. కానీ చివరి గడియలో మారు మనసు పొందాడు. ఆయన చనిపోయాడు కానీ పరలోకము చేరాడు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు ఉంది. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు 3వ గుంపు, వరదలు వస్తున్నాయి అని నోవా చెప్తూనే ఉన్నాడు. అరే, ఆయన ఎంత పెద్ద ఓడ కడుతుంటే వచ్చి అడగరా, ఎందుకు కడుతున్నావురా బాబు అని? ఈయన చెప్పాడా? చెప్పాడు. అనేకులు నమ్మలేదు. మా వంశావళి మనం చదివితే 5వ అధ్యాయం ఆదికాండం, లామెక్ 182 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాను కనేను, దాని తర్వాత కొడుకులని కూతుర్లని కనేను. అంటే దాని అర్థం ఏంటి? నోవాకు చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అనేక బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా చెప్పాడు, వాళ్ళతో కూడా పంచుకున్నాడు. ఏమని? వరదలు వస్తాయని. ఏమైంది? వరదలు వచ్చే వరకు మాత్రం వాళ్ళు నమ్మలేదు. అవునా కదా? వరదలు స్టార్ట్ అయినాయి, వర్షం పడటం స్టార్ట్ అయింది, ఫ్లడ్ వాటర్స్ రైజ్ అవుతున్నాయి, నోవా మాటలు గుర్తు వస్తున్నాయి. నోవా అయితే సురక్షితంగా ఎక్కడున్నాడు? ఓడ లోపల. ఏమైంది? ప్రభువా, నోవా మాటలు మేము వినలేదు, ఇప్పుడన్నా మమ్మల్ని క్షమించు అని క్షమాపణ దేవుని దగ్గర వాళ్ళు కోరుకున్నారు. చనిపోయారు కానీ పరలోకము చేరారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది ఆ మాట? ఉందా వాక్యంలో? యేసు ఎక్కడ వెళ్ళాను? శిలువ మరణం పొందిన తర్వాత. చదువుదాం, తీయండి. 1 పేతురు 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 1 పేతురు చివరి 3 వచనాలు. ఇంగ్లీష్లో లివింగ్ బైబిల్లో చదవమ్మా. అక్కడికి First Peter chapter 22. Spirits of those who long before in the days of Noah had refused to listen to God, though he waited patiently for them while Noah was building the ark. Yet only 8 persons were saved from drowning in that terrible flood. That, by the way, is what baptism pictures for us. Jesus went there. అది కూడా చదవమ్మా, కొంచెం ముందుకెళ్ళి. అదే 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం నుంచి. Where did Jesus go? He went and Christ also suffered. He died once for the sins of all us guilty sinners, although he himself was innocent of any sin at any time, that he might bring us safely home to God. But though his body died, his spirit lived on, and it was in the spirit that he visited the spirits in prison and preached to them. Spirits of those who long before in the days of Noah had refused to listen to God, though he waited patiently for them. వాళ్ళ దగ్గర వెళ్ళి సువార్త బోధించారు. ఎందుకు? వాళ్ళు అప్పుడే మారు మనసు పొందారు. చనిపోయే ముందు మారు మనసు పొందారు. సో వాళ్ళని దేవుడు నరకంకి తోసివేయలేదు, వాళ్ళని ఒక గుంపుగా విడిగా పెట్టాడు. ఇప్పుడు 1 పేతురు 4వ అధ్యాయం 6వ వచనం చదువుమా. 1 Peter chapter 4 verse 6 in English. That is why the good news was preached even to those who were dead, killed by the flood,
That is why good news was preached even to those who were dead, killed by the flood. Hallelujah, praise the Lord. ఈ వాక్య భాగం చాలా మంది సంఘంలో చెప్పారు. Are you understanding? ఎంతమంది విన్నారు? ముందే చేతులెత్తి చూపించండి. బహుశా చాలామంది విని ఉండరు. Are you all with me? సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే 3 గుంపులు మనకు బైబిల్లో కనిపిస్తాయి. వాళ్ళు చివరి గడియలో మారు మనసు పొంది బహుశా చనిపోయారు కావచ్చు, కానీ పరలోకము చేయరు. అంటే మనం ఈ వేశ్య నోటి నుంచి రక్తం గారుతుంది, అది పరిశుద్ధుల రక్తము అని అంటే ఎవరు అని అంటే వాళ్ళు ఆరోహణం అవ్వలేదు, కానీ ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మనం చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకొని మారు మనసు పొందారు. సో ఇప్పుడు మనం నిరాశపడే అవసరం లేదు. ఎవరైనా మారు మనసు పొందట్లేదు అని అంటే మనం నిరాశపడే అవసరం లేదు. మనం నమ్మకంగా చెప్పాలి ఏం జరగబోతుందని. ఎందుకంటే మనం అందరం కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని కొరకు చేసే ఏ కార్యము వ్యర్థమో కాదు. గివ్ బ్యాక్ ద మైక్. ఓకే, ఆ వాక్య భాగం చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కావున నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, కదలని వారిని, ప్రభు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండుడి. ఎప్పుడు ఆసక్తులు కలిగి. Are you with me? సో ఇప్పుడు మారు మనసు పొందపోయినా సరే వాళ్ళు ఆ సమయంలో మారు మనసు పొందుతారు. సో ఈ వేశ్యని లేఖనం ఎందుకు వేశ్యగా వర్ణిస్తున్నది, వన్ వరల్డ్ రిలీజన్ ఎందుకు వేశ్యగా వర్ణిస్తున్నది అని అంటే ఆమె ఒక్క మతం పట్ల నమ్మకంగా ఉండట్లేదు కాబట్టి. Are you all with me? నేనేం చెప్పాను? ఫస్ట్ ఇస్ ప్రాస్టిట్యూట్, సెకండ్ ఇస్ పజిల్. ఈ ప్రాస్టిట్యూట్ని సూచించే కార్యములు ఇప్పుడే జరిగిన విషయాలు, ఆ భయంకరమైన విషయాలు, ఏం జరగబోతుందో శ్రమకాలంలో. ధర్మశాస్త్రంకి విరోధంగా మరి చదవమా? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ అడ్డగించును. ఇప్పుడే ఆ కార్యములు మనకు కనిపిస్తున్నాయి. రాబోయే దినంలో కనిపిస్తాయి అని ఉందా? లేదు, ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇది కనిపించట్లేదా మనకి? కళ్ళారా చూడట్లేదు మనము? వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్ అని అందరి చేతులు కలిపి ఒప్పందములు చేసుకోవటం, ఆ కార్యములు ఇప్పుడే కనిపిస్తున్నాయి. కానీ ఎవరో అడ్డగిస్తున్నారు. ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆరోహణమై వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి మనతో పాటు పైకి వచ్చేస్తున్నాడు కాబట్టి క్రీస్తు విరోధి లోపల దూరుతాడు. ఆర్ యు అండర్స్టాండ్? ఇంకొకటి నేనేం చెప్పానమ్మా? యూరోపియన్ యూనియన్ క్రీస్తు విరోధికి క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పానా? యూరోపియన్ యూనియన్ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నాను. అది ప్రకటన గ్రంథం, నేను ఆ పిక్చర్ మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఆల్రెడీ బుడాపెస్ట్ అనే ప్లేస్లో ఎక్కడ ఈ యూరోపియన్ యూనియన్ ఆఫీస్ ఉందో అక్కడ ఒక మృగం కనిపిస్తుంది. దాని మీద స్త్రీ సవారీ చేసి మనకి కనిపిస్తుంది. ఇఫ్ పాసిబుల్ ట్రై టు షో దట్ పిక్చర్ మా. ఇఫ్ పాసిబుల్ ట్రై టు షో దట్ పిక్చర్. ఓకే, బట్ ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అందుకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువారు ఏమంటారు? కళ్ళు ఉన్న వాళ్ళారా కళ్ళని మీరు వాడండి, చెవులు ఉన్న వాళ్ళారా చెవిని మీరు వాడండి. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో ఒక కోణంలో జరగట్లేదు, మన ముందే జరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాత విల్ కమ్ బ్యాక్. ఇక్కడ చూడండి, పజిల్. ఈ క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడని చెప్పాను కదా. 5 ఉన్నారు, 5 పడిపోయారు. 5 రాజ్యములు. ఒకడున్నాడు అంటే రోమా రాజ్యం, 7వ వాడు రాబోతున్నాడు. అదంతా కూడా మీకు చూపించాను కదా. ఇప్పుడు ఒక వాక్య భాగం, ఇది మామూలుగా అందరికి అర్థం కాదు. 7వ వాడే 8వ వాడు అనే మాట రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా.
ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడై ఉండి క్రీస్తు విరోధి వాడే 8వ వాడు రాజు అవచ్చు. 7వ వాడే 8వ వాడు అవుతాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు విరోధి 7వ రాజు మొదటి 3.5 సంవత్సరాలు ఎలాగా లోకంని పరిపాలిస్తాడు, ఎలాగా లోకంలో నాయకుడై ఉంటాడు, సమాధానకర్తగా నటిస్తాడు. చనిపోయి తిరిగి లేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక తల ఏం దెబ్బ తిరిగిందమ్మా? దానికి మరణ దెబ్బ తగిలింది. క్రీస్తు విరోధి ఎక్కడున్నాడమ్మా? కాఫిన్లో ఉన్నాడు. చనిపోయి తిరిగి లేకంగానే ఎక్కడ వెళ్తున్నాడు? స్ట్రైట్ వెళ్ళి సింహాసనంలో కూర్చుంటున్నాడు. 7వ వాడే 8వ వాడు. 7వ వాడే 8వ వాడు. అర్థమైందా ఇప్పుడు? ఎందుకంటే యూజువల్గా ప్రకటన గ్రంథము వర్డ్స్ ఇమేజరీస్ ఎలాగుంటాయంటే అన్నీ కూడా మిస్టీరియస్. ఇదేంట్రా 7వ వాడే 8వ వాడు అంటే యూజువల్గా అర్థం కాదు. అందుకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు 7వ వాడే 8వ వాడు అయ్యాడు అనేది మీకు అర్థమవుతుంది. క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమవుతున్నాడు? 7వ వాడు 8వ వాడుగా అయి సింహాసనంలో కూర్చుంటున్నాడు. ఇప్పుడు ఒక మాట మీతో పంచుకొని నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఏమనంటే క్రీస్తు విరోధి చెడ్డోడే, ఆ వేశ్య కూడా చెడ్డదే. అవునా కదా? ఇద్దరు కలిసి అనేకులను చంపారు. అవునా కదా? పరిశుద్ధులను చంపారు. ఇంకా చూడండి, ఈ క్రీస్తు విరోధి వన్ వరల్డ్ రిలీజన్ స్థాపించిన తర్వాత ఎప్పుడు నిజంగా మారుమనసు పొందిన క్రైస్తవులు ఎప్పుడు ఈ వన్ వరల్డ్ రిలీజన్ని యాక్సెప్ట్ చేయరో ఈ వన్ వరల్డ్ రిలీజన్ ఫాలోవర్స్ వాళ్ళని చంపుతారు. ఓకే, అప్పుడు కూడా క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఎలాగ నటిస్తారు అనుకుంటున్నారు? చంపిన వాళ్ళు మంచి పని చేశారని అంటారా? అనరు. చంపారా, చనిపోతున్నారా కొంచెమంది, ఎంక్వైరీ కమిటీ పెడతాం. మునాయిను నటించే వాళ్ళు బాగానే నటిస్తారు. ఆ కమిటీ ఏం చేయదు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది? బీఫ్ తినేటోళ్ళని ముస్లిమ్స్ని చంపిండ్రా కొంచెమంది హిందుత్వ వాళ్ళు. కమిటీ పెడతాం. ఏం చేసిందా కమిటీ? ఏమన్నా చేసిందా? ఏమన్నా చేస్తుందా? నటించుటకే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అలాగే క్రీస్తు విరోధి కూడా చేస్తాడు, అబద్ధ ప్రవక్త కూడా చేస్తాడు. సో ఈ వన్ వరల్డ్ రిలీజను ఇంకా క్రీస్తు విరోధి కలిసి మెలిసి అనేకులని చంపారు. అవునా? ఇద్దరు దుష్టులు కలిసి అనేకులని చంపారు. మన దేవుళ్ళున్న గొప్ప విషయం ఏంటంటే, జాగ్రత్త వినండి, దుష్టుల మధ్యనే ఆయన వైరం పుట్టించి దుష్టులే కొట్లు ఆడుకొని చనిపోయేటట్లు చేస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా చెప్పండి. యెహోషాఫాటుకి విరోధంగా ఎన్ని సైన్యంలు వచ్చినాయమ్మా యుద్ధం చేయుటకు? 3 సైన్యం, మోయాబీలు, ఇదోమీలు, అమోనీయులు. యెహోషాఫాటు దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడు దేవుడు? వాళ్ళ మధ్యనే కలవరం పుట్టించి వాళ్ళే కొట్టుకొని చనిపోయేటట్లు చేశాడు. అలాగే గిదియోను కుమారుడు అబీమెలెక్ ఏం చేస్తాడు? ఆయన షేచేం పట్టణంకి చెందిన వ్యక్తి కాబట్టి షేచేం పట్టణం మనుషులని ఆయనతో పాటు కలుపుకొని వేరే సహోదరులు ఉన్నారు కదా గిదియోను కుమారులు, వాళ్ళని అందరినీ వీళ్ళని కలుపుకొని చంపుతాడు. ఉందా? ఒకసారి కొంచెం ఎల్లాజ్ చేయండి. ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 1-6 వచనాలు చదవండి అమ్మా. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల ఎదుట పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? యెరుబ్బయలు అంటే ఎవరు? గిదియోను. ఓకే, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని చూడండి, నేను షేచేం పట్టణంకి చెందిన వ్యక్తి నీ వాడిని అని చెప్తున్నాడు. చూడండి ఆయన పొలిటిక్స్. అతని తల్లి సహోదరులు అతని గురించి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయం అబీమెలెకు తట్టు తిప్పుకొనిరి. అబీమెలెకు వైపు తిప్పుకొనిరి. ఇంకా అప్పుడు వారు బయలుదేరి గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశము నుండి తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన
ఆ 70 మంది మనుషులను ఒక్క రాత్రి మీద చంపారు. చూడండి, ఇద్దరు చేతులు కలిపి చంపారు అమాయకులైన గిదియోను కుమారులని. అంటే వీళ్ళ తోడు సహోదరులు స్టెప్ బ్రదర్స్ని వీళ్ళు చంపుతున్నాడు, చేచే మనుషులని కలుపుకొని. అయితే దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడా? పగ తీర్చుకుంటుట నా పని అని చెప్పిండు కదా. ఏమైంది? 22, 24 వచనాలు చదవమ్మా. 3 సంవత్సరాలు ఈయన న్యాయాధిపతిగా పనిచేసిన తర్వాత ఎవరు? అబీమెలెకు. అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతుల వరకు వచ్చిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులను వైరం కలుగట్టుకై వారి మీదకి దురాత్మను పంపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు దేవుడు? ఎవరు కొట్లాడుకొని చనిపోదానికి? వీళ్ళిద్దరు కలిపి అమాయకులను చంపిండ్రు కదా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నాను? గాడ్ యూజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కటింగ్ డైమండ్ విత్ అ డైమండ్. దిస్ ఇస్ యాక్చువల్లీ ద పిక్చర్ ఆఫ్ డైమండ్ కటింగ్ ద డైమండ్. గాడ్ యూజెస్ దట్ ప్రిన్సిపల్. సో మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి ఏం చేశాడు? ఆ వేశ్యను మోసుకొని వచ్చాడు, ప్రచారం చేశాడు. ఏమని? ఈమెను మీరు పూజించండి అని ప్రచారము చేశాడు. వన్ వరల్డ్ రిలీజియన్ని మనం అందరం ఫాలో చేద్దామని అన్నాడు. చనిపోయి తిరిగి లేచాడు కదా. ఇప్పుడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు కదా క్రీస్తు విరోధి. అవునా కదా? సో ఈ వేషం చూస్తే ఏమనిపిస్తుంది? కాంపిటీటర్ లెక్క కనిపిస్తుందా? ఫ్రెండ్ లెక్క కనిపిస్తుందా? ఆయనకి కాంపిటీటర్ లెక్క కనిపిస్తుంది. సో ఏం చేస్తాడు ఇప్పుడు? చూద్దాం. అదే క్రీస్తు విరోధి ఆ వేశ్యని ఇచ్చేస్తున్నాడు. మోసుకొని వచ్చిండు కదా. ఇద్దరి మధ్యన వైరం పుట్టించేసిండు దేవుడు. ఏమైంది? చదవండి. 17వ అధ్యాయం 16, 17. 17వ అధ్యాయం 16, 17. ఆ వేశ్యని ద్వేషించి దిక్కులేని వారి దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అయిపోయింది. వన్ వరల్డ్ రిలీజన్ ఇస్ ఫినిష్డ్ in the second half of the tribulation period. First 3.5 years ఎవరు సపోర్ట్ చేసిండ్రమ్మా? క్రీస్తు విరోధి. కానీ తిరిగి లెగిసిన తర్వాత ఈయన ఇప్పుడు దేవుడు అని ప్రచారం చేసుకొని తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఈ వన్ వరల్డ్ రిలీజన్ ఏమైపోయింది? ఆయనకి కాంపిటీటర్ అయిపోయింది. ప్రజలు ఆయనను పూజించాలని కోరుకుంటాడా? ఇప్పుడు ఆ వన్ వరల్డ్ రిలీజన్ని పూజించాలని కోరుకుంటాడా? క్రీస్తు విరోధి ఆయనను పూజించాలని కోరుకుంటాడు. ఏం చేస్తున్నాడు? దాన్ని చీల్చేసేస్తున్నాడు. ఏం చేసింది దేవుడు? ఏం చేసిందంట? ఆ వేశ్య అనేకులను చంపింది కదా, పరిశుద్ధుల రక్తంని తాగింది కదా. ఇప్పుడు వీళ్ళ మధ్యన వైరం దేవుడు పుట్టించేశాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? దీస్ ఆర్ ద ఇమేజరీస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ విచ్ వీ కెనాట్ నార్మలీ అండర్స్టాండ్. అందుకే మనం ఇంత లోతుగా వెళ్ళి పిక్చర్స్ పెట్టి అన్ని మర్మాలు మనము అర్థం చేసుకుంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము ఇప్పటి వరకు రైమింగ్ వర్డ్స్ ఏమేమి ధ్యానించినామమ్మా? హోలీ ట్రినిటీ, అన్హోలీ ట్రినిటీ, మూడోది ఏంటి? హెరెసీ, నాలుగోది అక్రిమనీకి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, ఓవర్ వ్యూ ఆఫ్ ద ట్రిబులేషన్ జడ్జ్మెంట్స్. మొదటిగా 7 ముద్రల తీర్పు, దాని తర్వాత 7 బూరల తీర్పు, దాని తర్వాత 7 పాతల తీర్పు. 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. ఇప్పుడు జాగ్రత్త వినండి. నేను ప్రకటన గ్రంథంలో చూపించే ప్రతి విషయము ఆల్రెడీ లేఖనంలో ఉన్న వేరే విషయాలతో కనెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. అవునా? ఎలాగ క్రీస్తు విరోధి ఆ వేష మధ్యన వైరం ఎలాగ పుడుతుంది? వాక్యంలో ఏముందో ఆల్రెడీ తీసి నేను మీకు చూపించాను. అలాగే వేరే విషయాల్లో కూడా మీకు క్రీస్తు విరోధి ఎందుకు ఇలాగ వర్ణించబడాడు అని అంటే దానియేలు గ్రంథంలో ఉన్న దర్శనం తీసుకొని వచ్చి కనెక్ట్ చేసి మీకు చూపించాను.
సో ఈ 7 సంవత్సరాల శ్రమకాలము ఆల్రెడీ దీన్ని సూచించే శ్రమలు ఎక్కడన్నా ఉన్నాయా అనేది మనము చూద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఈ శ్రమల్లో ఉన్న గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. అంటే 3వ ముద్రల తీర్పు 2వ ముద్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? అలాగే 6వ ముద్రల తీర్పు మొదటి 5 ముద్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? గంభీరత అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు పెరుగుతుంది. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటంటే అందరూ కూడా మారు మనస్సు పొందాలని ఆయన అవకాశమే ఇస్తాడు. దాని తర్వాత పాతల తీర్పు. పాతల తీర్పు ముద్రల తీర్పు కంటే భయంకరంగా ఉంటుంది. 1/3 ప్రకృతి ఎఫెక్ట్ అవ్వటం మనము